వెల్కమ్ టు V9 న్యూస్. V9 న్యూస్ ఛానల్ మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కాలం లోపల మీకు బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పేసి రోడ్డు ఎంతమందిగా ఇప్పుడు కలెక్టర్ మేడం రిక్వెస్ట్ చేసిన మొన్న ఈజీఎస్ లా నేను చెప్పిన 20 లక్షలు 10 లక్షలు పెట్టిన 10 లక్షలు పెడితే అక్కడ తాండా దిక్కు రోడ్ వేసుకున్నాడు. నేను 10కి ఇంకో 20 పెట్టి ఇక్కడ పైప్ లైన్స్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఇబ్బంది ఉన్నదంటే అక్కడ చేసిండు. సరే ఇప్పుడు మేడం కూడా మనకు 10-15 లక్షలు అర్జెంట్ ఇబ్బంది మేడం అంటే మేడం పట్లకి వెళ్ళి మనకు 10 లక్షల అవసరం పడితే ఇంకో 5 లక్షలు ఎక్కువనా ఇస్తే ఈ రోడ్డు మొత్తం చేసి వ్యవసాయ పొలాలకు మొత్తం నీళ్లు రాకుండా మొత్తం బోరీలు కట్టించేసి అది కూడా చెప్తాం. వాళ్ళకి మీద నీళ్ళు వస్తున్నాయని మీ సర్పంచ్ గారు చెప్పిండు. ఈజీఎస్ లా పెద్ద పెద్ద చెక్ డ్యామ్లకు మనం ప్లాన్ చేసి నీళ్లు మొత్తం అక్కడనే ఆగేటట్ల ఇక్కడ వచ్చేసరికి నీళ్ల ప్రెషర్ తగ్గిపోవాలి. ఎక్కువ నీళ్లు అక్కడ ఆగి నీళ్లు మెల్లగా కిందికి వస్తే ఎవరి పంట పొలాలు కూడా నష్టం కావు. కాబట్టి దానికి కూడా నేను మనకి ఈజీఎస్ పంపించి ప్లాన్ చేస్తాం. ఒకటే కాకుండా ఈ రోజు తహసీల్దార్ గారు అంత చొరవ తీసుకొని డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళు వచ్చి అందరితో మాట్లాడి రైతులతో అందరికి ఒప్పించి సైట్ క్లియరెన్స్ మనకు అనుమతించింది. సాయం చేస్తున్నాడు. మాకు రోడ్ లేకుండే ఎమ్మెల్యే సాబ్ వచ్చి రోడ్ శాంక్షన్ చేసిండు. మా పిల్లల బ్యాకర్లకు చాలా బాధ అవుతున్నది. మేము ఏడానా పోతే ఈ స్కూల్లో వండుకుంటున్నాము. మా పిల్లల బ్యాకలు వాసర పోవాలి, చెప్ట పోవాలి అంటే ఈ స్కూల్లో వండుకుంటున్నారు. వాళ్ళ తల్లిదారే మాకు రోడ్ లేకుండే సార్. మాకు గైరాన్ తండా మా తండా గైరాన్ తండా సార్. మాకు ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఇప్పుడు రోడ్ చేసిండు సార్. మాకు అసలు రోడ్ ఇబ్బంది బాగా నడుచుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది సార్ మాకు. ఇప్పుడు మస్తు సార్ చెప్పినాం కానీ ఎవరు పెళ్ళి సంది కూడా మా తండకు రోడ్ చూడలేము సార్. ఇప్పుడే సార్ స్టార్టింగ్ మా ఎమ్మెల్యే సార్ వచ్చి ఇప్పుడు రోడ్ చేసిండు సార్. మాకు ఎమ్మెల్యే సార్ వచ్చి సార్ మాకు చాలా ఏదైనా పాము కడితే ఏమైనా కడితే కూడా మాకు చాలా